హాయ్ అండి. ఈరోజు అన్నవరం ప్రసాదం చేసి చూపిస్తాను. ఒక చిన్న టీ గ్లాస్ కొలతకి చేస్తున్నాను. నూక దానికి ముందుగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో బాగా ఉడికించాలి. బాగా మెత్తగా కుక్కర్లో ఉడకాలి. ఉడికిన తర్వాత దానికి ఒక 2 గ్లాసులు బెల్లం, ఒక గ్లాసు నల్ల బెల్లం, ఒక గ్లాసు పంచదార వేసుకొని, ఒక గ్లాసు వాటర్ అది వేసుకొని బాగా చిక్కగా అరిసెల పాకంలాగా రావాలి. బాగా అరిసెల పాకంలాగా వస్తేనే ఈ ప్రసాదానికి చాలా బాగుంటుంది టేస్ట్. మనం ముందుగా ఉడికించిన ఈ నూకని ఆ పాకంలోని వేసేయాలి. వేసిన తర్వాత కూడా కొంచెం పలచబడుతుంది. దాన్ని మళ్ళీ బాగా మనం చిక్కగా పాకంని ఉడకబెట్టుకోవాలి. నూకని ఉడికిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి అది బాగా ఎక్కువగా పడుతుంది. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇందులోనే మనం కొంచెం చిటికెడు పచ్చకర్పూరం వేస్తే స్మెల్ అది చాలా బాగుంటుంది ప్రసాదానికి. అలాగే యాలక్కాయలు, కొంచెం తేనె కూడా వేస్తే ఇందులో ప్రసాదానికి లాస్ట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, అన్నవరం ప్రసాదం రెడీ. స్వామికి నైవేద్యంగా చూపిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.